హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ అభి వ్లాగ్స్. గైస్, ఈరోజు వచ్చేసి మనమైతే మీకోసం ఒక వ్లాగ్ దేనికైతే దగ్గర మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక 150-200 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసి వ్లాగ్ అయితే వేయబోతున్నాం. కాకపోతే మన కన్నకల్వట కొన్ని ప్లేస్ని మాత్రమే వీడియో రికార్డ్ చేయడం జరుగుతుందండి వెళ్ళే రూట్ మధ్యలో. ఫస్ట్ వచ్చేసి తర్వాత కొమరవెల్లి, తర్వాత భువనగిరి, అంటే అక్కడ ఫోర్ట్ ఉంటుంది కదా, ఆ ఫోర్ట్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ సిద్దిపేటలో ఒక చెరువు ఉంది అన్నది బ్యూటిఫుల్, సో దాన్ని కూడా కవర్ చేసేద్దాం. సో మనమైతే రైట్ షాట్ ఇద్దాం. పొద్దునైతే 6:30కి అయితే బయలుదేరిన ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర వీడియో చేసేంత కంఫర్ట్ లేకపోవడం వల్ల వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 6:30 అట్లా అవుతుంది. 6:30 AM మనమైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక స్టార్ట్ అయిపోయి మనమైతే దగ్గర గుండ్లపల్లి విలేజ్ దాకా వచ్చేసినాం. అంటే ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ అయితే దూరం వచ్చేసినాం. ఈ రూట్ ఆల్రెడీ కొంచెం ఒక 3 కిలోమీటర్స్ వరకు మనం ఆల్రెడీ ఫస్ట్ బ్లాగ్ తీసినాం కదా, సో అంతే ఉంటుంది. అంటే ఒక 3 కిలోమీటర్స్ వరకు ఆ సేమ్ రూట్. సో ఇంటికాంచెలు అయితే మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి అయితే బయలుదేరడం జరిగింది. సో బైక్ మీద అయితే స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి 6:30కి అట్లా. ఇక అక్కడికి పోయే వరకు అయితే మనం మనం అనుకున్న లొకేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కవర్ అయ్యేసరికి 12 అట్లా అవుతుందేమో అని అనుకుంటున్నాను. సో ఇక టైం అయితే చూడాలి. ఇద్దరం కలిసి వచ్చిన చలి అయితే ఏం చలమ్మా, ఈ చలి కన్నా పోకడం కన్నా ఇంటికాడ ఉండడం బెస్ట్ అని చెప్పేసి అనిపించింది చలికి. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉంటుందని ఇంత పొద్దునైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కెమెరా కొంచెం షేక్ అవుతుంది, చలికి అయితే చక్కగా పట్టుకోలేకపోతున్నా. సో అప్పుడప్పుడు మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం ఎక్స్క్యూజ్ చేసేయండి, ఎందుకంటే చాలా ఉంది. ఎందుకంటే పర్ఫెక్ట్ ప్లానింగ్తోనైతే ఏం వెళ్ళడం లేదు కదా మేము. సో దానికోసం అయితే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేసేయండి. సో గాయస్, మనమైతే దగ్గర గుళ్ళపల్లి స్టేజ్ వరకు అయితే వచ్చేసినాం. అంటే ఇది వచనూరు నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఇది ఈ స్టేజ్ అన్నట్టు హైవేకి కనెక్ట్ అవుతాం విలేజ్ నుంచి. గైస్ అయితే మనం హైవేకి అయితే వచ్చేసినాం. ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే కరీంనగర్ ఎల్ఎండి డ్యామ్ వీడియో తీసినాం కదా, సో అటు సైడ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ రూట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. దగ్గర ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ కుమ్రవెల్లికి అయితే కుమ్రవెల్లి మధ్యలో ఉంటుంది కాబట్టి కుమ్రవెల్లికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో అక్కడ వరకు అయితే సిద్దిపేట వస్తుంది. సిద్దిపేట దాటిన తర్వాత అది ఉంటుంది. మధ్యలో ఇంకా కొన్ని విలేజ్లు అయితే వస్తుంటాయి. సో అవన్నీ పర్టికులర్గా నాకు కూడా తెలియదు. మనమైతే మెయిన్ అవి పెట్టుకున్నాం కాబట్టి వాటి కోసం అయితే చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ఇప్పుడైతే అరే ఇక్కడ పొలాలు వస్తున్నాయా, మన మొబైల్లో అయితే మీకు అంతగానం వ్యూ అయితే కనబడకపోవచ్చు మేబీ, ఎందుకంటే మేము ఆగి పర్టికులర్గా దీన్ని చూపేయట్లేదు. కానీ సూపర్గా ఉంది లొకేషన్ అయితే. పొలాలు అయితే ఏం మొత్తం ఎంత గ్రీనరీ ఉంది. ఓ కన్ను చూపు వేరే మొత్తం గ్రీనరీయే కనబడుతుంది. ఇది ఏం విలేజ్ అంటారు మరి, ఏ ప్లేస్ అనేది తెలియదు. కాకపోతే గుండ్లపల్లి టు కుమరవెల్లి రూట్ మధ్యలో అంటే సిద్దిపేట రాకముందే ఉంది. హరిగాడి వీడియో రికార్డ్ చేయమంటుండు. అరే ఆల్రెడీ చేస్తున్నాం కదరా. దీని పేరు హరి, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో నాతో ఉన్నాడు హరి. అయితే వాడు ఏంటంటే పైన ముంగట గుట్టలు కనబడుతుంది కదా, వాటన్నిటిని మంచిగా రికార్డ్ చేయరా అని చెప్పేసి అంటుండు. చేస్తున్నా. ఇది వచ్చేసి మనం అయితే దగ్గర ఒక శనిగరం లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ప్రజెంట్. శనిగరం అయితే అందరు తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది సరస్వతికి సంబంధించి, సరస్వతిదేవి ఒక స్కూలు. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. సో కాకపోతే మనమైతే పర్టికులర్గా అక్కడ దాకా అయితే వెళ్ళడం కుదరదు, ఎందుకంటే అది చాలా లోపలికైతే ఉండడం జరుగుతుంది కదా. అందుకే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు లోపలికి. కాకపోతే అది కూడా ప్లేస్ మంచిగా ఉంటుంది. అక్కడ గుహలు, లేకపోతే భూమి లోపల కొన్ని వాటర్కి సంబంధించినవి కొన్ని అట్లాంటివి అయితే ఉంటాయి. పర్టికులర్గా అక్కడికి వెళ్ళి వీడియో తీయాలంటే ఇప్పుడు కుదరదు. కాకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అయితే రికార్డ్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాము. ఇక్కడ దానికి లోపలికి వెళ్ళడానికి అయితే ఎక్కడి నుంచి రూట్ ఉంటుందంటే, అరే ఇక్కడ ముందు ఉండే కదా, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక కమాన్ వస్తుంది. సో ఆ కమాన్ నుంచి అంటే రైట్ సైడ్ ఉంటుంది. స్ట్రైట్ ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళామంటే టెంపుల్కి అయితే వెళ్తాము. సో ఒక విలేజ్ శనిగారం విలేజ్, ఇక్కడ ముందు కమాన్ కనబడుతుంది కదా. సో ఆ కమాన్ నుంచి అయితే మనమైతే ఒక 3 కిలోమీటర్స్ వరకు అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా వెళితే అక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫ్లవర్స్ బాగుంటాయి, సన్ఫ్లవర్స్. అరే ఇది నేను అంటారా,
ఇది ఏదో వాటర్కి సంబంధించిన ప్రాజెక్ట్. అంటే ఇట్లాంటివి మనం పోయే రూట్లో మంచిగానే కనబడుతుంటాయి ఒక 4-5 దాకా. కాకపోతే ఇది ఏదో సంథింగ్ వాటర్కి సంబంధించిన ప్రాజెక్టులు అంటారు కదా, మిషన్ భగీరథ ఆ టైప్లో, మిషన్ భగీరథ కాదు ఆ టైప్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే దగ్గర దగ్గర సిద్దిపేట్కి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. సో సిద్దిపేట 5 అని చెప్పించింది, ప్రజ్ఞప్ 46 ఏమో ఉంది. సో సిద్దిపేట వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలని ఇక్కడ ఆరో మార్క్ అయితే చేసింది కదా. సో మనమైతే సిద్దిపేట వరకు అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే స్కిప్ చేసేసినాం. సో సిద్దిపేట టోల్ గేట్కి అయితే వచ్చేసినాం. సో అక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వచ్చేసినట్లయితే టోల్ గేట్ కనెక్ట్ అవుతాం. సో ఇది ఆల్రెడీ మన డ్యామ్కి వెళ్ళేప్పుడు కూడా గుండ్లపల్లి దగ్గర ఉంటుంది. సో ఇది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి, అంటే గుండ్లపల్లిలో ఒకటి సిద్దిపేటలో ఒకటి, ఇట్లాంటి 2 టోల్ గేట్స్ అయితే ఉన్నాయి ఈ హైవేలో. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మధ్యలో ఇట్లాంటి అయితే ఉండడం జరిగింది. మన కాడ కూడా కింద మంచి లేదు, గిన్ని కానీ ఒక్కటే దగ్గర కానీ అక్కడికి వచ్చేటి ఈడ ఇంకా ఎక్కువ వస్తాయి కదా సిరిసిల్ల అట్లకే వచ్చేటి. ఇప్పుడు మనం చూసిన టోల్ గేట్ అవుతుంది, ఇదైతే మన గుండపల్లి దగ్గర ఉన్న టోల్ గేట్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా కనబడుతుంది. సో గుండపల్లిలో ఇప్పుడు కొంచెం అక్కడైతే ఏంటది కొంచెం దాన్ని రిపేర్ టైప్ చేస్తున్నారు, ఇంకా మంచిగా చేస్తారంట. సో దానికి ఎప్పుడు చేస్తారు తెలియదు. సిద్దిపేట టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇప్పుడు కుమ్మరవెల్లిలోకి అయితే మనం అయితే ఎంటర్ అయినట్లే. మనం కుమ్మరవెల్లి టెంపుల్ అండ్ ఏదైతే ఉందో మల్లన్న స్వామి, సో మనమైతే దాంట్లోకైతే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ వరకు వస్తుందేమో. 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత టెంపుల్ ఉంటుంది. సో అక్కడ మరి వీడియో తీయడానికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు. ఆ లింగం అంటే కూడా అక్కడ చూస్తారు కదా, అది మంచిగా ఉంది శివలింగం. అక్కడికి మనం వచ్చేటప్పుడు అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. కాకపోతే ఇది అంతకుముందు వేరే దగ్గర ఉండే, ఇప్పుడైతే ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇక మనం లోపలికి వెళ్ళాలి, ఇంకా ఎంత 3 కిలోమీటర్స్ అన్నారు. పేరుకి అయితే ఫుల్ ఫేమస్, ఫుల్ క్రౌడ్ కూడా ఉంటుంది. కాకపోతే మరి రోడ్లు ఏంటనేది నాకైతే అర్థమవుతలేదు. మనమైతే ఇవి లోపలికి అయితే ఊర్లోకి అయితే రావడం జరిగింది. అక్కడ మనకు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, సో గుట్ట, సో అది కుమరవెల్లి గుట్ట. చెక్కింగ్ ఉంది, చెక్ పోస్ట్. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. కాకపోతే ఆ రోడ్ మాత్రం చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. ఈ రోడ్ ఒక్కటి మరి ఫండ్స్ ఏమైతున్నాయో తెలియదు, ఇక్కడ ఫుల్ వస్తుంటారు కదా. రోడ్లు కొంచెం బెటర్ చేస్తే బాగుండు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫుల్ మంది వస్తారు ఇక్కడిక్కడ నుంచో. ఇప్పుడు కూడా క్రౌడ్ ఉంది. ఇవాళ అసలే సండే, అంటే ఈ సండేకి అయితే ఫుల్ క్రౌడ్. ఈ ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. లోపల ఎట్లుందో బయటనే ఘోరంగా ఉన్నాయి. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోదాం. ఇక్కడ వేద్దామా లోపల వెళ్దామా ఒకసారి అయితే ఆగి చూద్దాం. రాసినది మంచిగా తీయాలి, మామిడి లలిసిపోయింది డ్రైవింగ్ మాస్క్. ఓకే సరే, మాస్క్ పెట్టుకోమని చెప్తారు. బండి ఒకటి పెట్టాలి, లేవడం రా మాస్క్ పెట్టుకొని మైక్లో కూడా చెప్తారు. మనం పెట్టుకోకపోతే ఎట్లా, మనం కూడా పెట్టుకోవాలి. బా ఫుల్ చలి పెడుతుంది. ఈ చలికైతే బండి మీద అనిపి చేతులు మొత్తం ఇట్లా అనుకుడు పట్టేసినాయి. అందుకే ఇంకా చలి పోతలేదు మాకు, అందుకే మొత్తం షివరింగ్ అవుతుంది అంతా. అందుకే కెమెరా కూడా షేక్ అవుతూ ఉంటుంది. సరే చూసుకోండి, ఏం కాదు. లైన్ పెట్టుకో సామి. అరే లైన్ అంతా లోపల పోనీకా, లోపలికే అంటే అటు పోయేటోళ్ళ క్యూ కట్టేటోళ్ళ గుళ్ళ లైనా. ఫుల్ క్రౌడ్ అయిపోయింది. చూడండి, మంచిగా అయితే కనబడడం జరుగుతుంది ఫోటో దిగడానికి. మేమైతే లడ్డూల కోసం అయితే సర్చ్ చేస్తున్నాము. ఇక్కడ వీడియోస్ తీయడానికి అయితే పర్మిషన్ లేదంట, అందుకే వీడియోస్ సరిగా వేయలేదు.
బుకింగ్ కార్లో గైస్ లోపల అయితే వీడియో అయితే ఫుల్గా అయితే తీయలేకపోయినాం, ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పారు, అందుకే వీడియో ఏం తీయలేకపోయినా ఇక మనమైతే రిటర్న్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనమైతే ఇందాక అనుకున్నట్లుగా అక్కడ చూసినాము, ఇక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం. గాయస్ మనం ఇప్పుడు లింగం దగ్గరికి పోతున్నాం. బాబా టైం అయితే ఇంత అన్నం అవుతుంది, 9 అయితే ఇంకా పోతలేదు. ఇవన్నీ అయితే మేము తీసుకునేవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఒక క్యాప్ అయితే తీసుకున్నాం, అది చిన్న పిల్లల కోసం అని చెప్పేసి అయితే తీసుకోవడం జరిగింది. హెల్మెట్ తీసేసినాం. మేమైతే కెమెరా అయితే ఒకటి తీసుకురావడం జరిగింది కదా సపరేట్. ప్రజెంట్ అయితే ఫోన్లో రికార్డ్ చేస్తున్నా, కెమెరాలో అయితే కొంచెం ఫొటోస్ అయితే దిగుతాం అనుకుంటున్నాం. సరిగా కొన్ని ఫొటోస్ తీయాలంట, అన్ని ఫొటోస్ తీయాలి. ఫొటోస్ తీసిన తర్వాత అవి మంచిగా రకపోతే వాడు మళ్ళీ తీపిస్తాడు. అందుకే ఇప్పుడు వీడియో అయితే ఆపేస్తున్నా. వీడియో ఆపేసి వాడిని ఫస్ట్ లెన్స్ అయితే ఈ లెన్స్ పెట్టండి, ఇంకో లెన్స్ పెట్టాలి. అయితే ఫోటోలు దిగుతాం, ఫోటోలు దిగిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. మేమైతే ఇక హైవేకి అయితే కనెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో హైవేకి వచ్చాము. ఇందాక మనం లోపలికి వెళ్ళాము కదా, అక్కడ నుంచి అయితే హైవే